ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 107వ కీర్తన 13వ వచనము. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేశారంటండి, కష్టకాలమందు ఆపదలలో నుంచి విడిపించారట. ఈరోజు ఏ ఆపదలో నువ్వు ఉన్నావు, ఏ రకమైన పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావు, నీ బిడ్డల జీవితం కోసమా, నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు నువ్వు ఉన్నావో, నిన్ను చూచిన నీ తండ్రి ఇదిగో ఈరోజు గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఆపదలో ఉన్నప్పుడు, కష్టములో నీవు ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవునికి మొరపెట్టాలి. ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నారు, నీవు నాకు మొరపెడితే గనక నేను ఖచ్చితంగా నిశ్చయముగా నిన్ను విడిపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని పరమ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి నుంచి వచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూడడం మానేసి దేవుని దగ్గర మోకాళ్ళయంతే ఒకే ఒక్క మాట, ప్రభువా నీవే నాకు ఉత్తరం ఇచ్చేవాడువు, నీవే నన్ను విడిపించేవాడువు, నీవే నా కుటుంబాన్ని కట్టువాడువు, నీవే నా పరిస్థితులను బాగు చేయగలవాడువు తండ్రి, నీ పాదాల దగ్గర ఉన్నాను ప్రభువా, నన్ను ఆశీర్వదించిన మొరపెట్టంతే. దేవుడు నీ కన్నీటిని దాటి వెళ్ళేవాడు కాదు. ఆయన నీ ప్రార్థన త్రోసివేసేవాడు కాదు. వాక్యము చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈరోజు నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపిస్తానని మాటిస్తూ ఉన్నాడు. మనుషులు నీకు సహాయం చేస్తానని చెప్పి నీకు దూరం అయిపోతారు. దేవుడు అలా కాదు, ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు ఆయన. ఏమో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో కాసేపట్లో నువ్వు ఎదుర్కోబోతున్నావో, అపవాది ఏం చెయ్యాలని వాడు ఆలోచనలు చేస్తూ ఉన్నాడో, ప్రార్థన చేయి మోకాళ్ళేసి. తెల్లవారుచూ ఉండగానే నీ స్వరము దేవుని పాదాల దగ్గర ఉండాలి. దేవుని సన్నిధిలో నీ బిడ్డలను అప్పగించాలి, నీ పరిస్థితులను అప్పగించాలి. ఈరోజు నువ్వు చేయబోయే ప్రతి పనిని మొదట దేవునికి అప్పగించాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని కృప ఎవరైతే ఆయనను వేడుకుంటూ ఉన్నారో వారందరి మీదకి కూడా ఈరోజు ఉపవాసం ఉండి సేవకునిగా చెప్తున్నాను, మీ మీదకి రాబోతుంది. ఎవరో వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం కాదు, ఆయనే నీ ఆపదలన్నిటిలో నుంచి కూడా ఈరోజు నేను విడిపించబోతూ ఉన్నారు. నీ బిడ్డలను ఆయన కాపాడబోతూ ఉన్నాడు ఆయన. ఆమెన్. నిర్లక్ష్యపరచొద్దు దేవుని వాగ్దానాన్ని. నువ్వు నమ్మి ప్రార్థన చేసి చూడు, నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇది దేవుడిస్తున్న మాట. తన బిడ్డలను ప్రేమించి ఆయనే ఇస్తున్నాడు వాగ్దాన రూపంలో. ఈరోజు ఈ మాట నమ్మకంతో ప్రార్థన చేయి, దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.